ఇప్పుడు ఎలా ఉందక్క అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నీకు లేడీ డ్రైవర్‌గా ఫస్ట్ నీకు మంచి పేరొచ్చింది. గుర్తింపు కూడా వచ్చింది. వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నావు? బానే ఫీల్ అవుతున్నాను సార్. అంటే సంతోషంగా ఉందా? సంతోషంగానే ఉంది. ఆ! సో, దాన్ని బట్టి నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తే మన తెలంగాణ గవర్నమెంట్ రుణపడి ఉంటావు రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకొస్తున్నారు కదా! ముందుకొస్తున్నారు అని. వాళ్ళకి మనం సపోర్ట్‌గా ఉండాలనేసి ఒక హ్మ్. ట్యూటర్ చేయడం జరిగింది. హ్మ్. సో, అది నాకు హ్యాపీగా అనిపించింది. మొన్న సీతక్కని కూడా కలిసాను. సీతక్క కూడా ఒక ప్లాన్ చేస్తున్నారనమాట. మిగతా ఇంకా అమ్మాయిలను తీసుకురావాలి. తీసుకురావాలి. సరితకి ఒక రోల్ మోడల్ పెట్టాలి అనేసి చెప్పారు. మళ్ళా ఇంకోటేందంటే మన సురేఖ మేడం, కొండ సురేఖ మేడంతో కొండా సురేఖ కలిశాను. మేడం కలిసారు. తనకు కూడా ఈ బాధ చెప్పుకున్నాను. సో, ఆమె అనంది ఒక ఇల్లు నేను ఇస్తాను. వెరీ గుడ్. నాకు పేపర్స్ పెట్టండమ్మా. నేను స్పెషల్ కేస్ కింద నేను చేపిస్తానని చెప్పారు. హ్మ్. సో, ఆ అయితే ప్రాసెస్‌లో మంచి మంచి ప్రపోజల్స్‌లో ఉన్నాయి అయితే. కొంచెం లేట్ అయినా కూడా నీకు మంచే జరుగుతది అక్క అయితే. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అందరిని కలిసావు. అందరూ నీకు ప్రామిస్ చేశారు. మరి ఇప్పుడు నువ్వు కలిసిన లీడర్స్ అందరూ కూడా మంచివాళ్లే. పేదవాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్, జాలి చూపించేవాళ్లే. కొండా సురేఖ మేడం అవ్వచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ అవ్వచ్చు. ఇంకా సో కొంచెం లేట్ అయినా లేట్ ప్రాసెస్ అయినా చేస్తారేమో అని కాన్ఫిడెంట్ నాకుంది మరి. అదే సార్. కానీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ నిన్ను రిక్రూట్ చేసుకుంటది. డెఫినెట్లీ అదే చేసుకుంటది. కదా సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అక్క నువ్వు? నేనైతే ఇప్పుడైతే అక్క వాళ్ళ పిల్లలు స్టడీలో ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర ఒక చిన్న రూమ్‌లో ఉంటున్నాను. అమ్మ, నాన్న అక్క దగ్గర ఉన్నారు. అక్క దగ్గర ఉన్నావు. 20 డేస్ అయిపోయింది. అమ్మకి చూడలే. చూడలేదు. ఆ, ఆ. చూడాలి. ఆమెకి తెలిసింది కదా ఇట్లా జాబ్ చేస్తుంది ఆమె అనేసి. ఆ. సో, ఆమెను ఒకసారి చెప్పేసి చెప్పేసి జాబ్ వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది జాబ్ వచ్చి? 15 డేస్ అవుతుంది. 15 డేస్ అవుతుంది కరెక్ట్‌గా. 15 డేస్ తర్వాత నువ్వు అమ్మని చూడలా. తనకంటే ముందే వచ్చేసాను. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఉండే ట్రైనింగ్ కదా. ఉందని వచ్చావు. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వెళ్ళా. వెళ్ళలే 20 డేస్ ఏమో మరి అవుతుంది. వెళ్ళి మంచి వార్తని ఆవిడకి కనపడి చెప్తే ఇంకా ఆవిడ కూడా చాలా సంతోషంగా అదే కదా ఉంటుంది. సార్. ఫోన్ లో మాట్లాడుతున్నారా? ఫోన్‌లో మాట్లాడుతున్నాను. అన్ని కనుక్కుంటున్నారా? ఎలా ఉన్నావమ్మా ఏంటి అని మాట్లాడుతున్నారా? బాగానే ఉంది. అప్పుడప్పుడు అమ్మకు హెల్త్ ఉమ్. కూడా ఇష్యూస్ ఉంటాయి సార్. ఉమ్. కొంచెం స్టమక్ పెయిన్ అంటూ ఉంటుంది. ఉమ్. బాటిల్స్ కూడా ఎక్కుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎంత అక్క ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా 37 ఇప్పుడు మంచిగా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటే దాదాపు ఇంకో 25 ఇయర్స్ చేస్తావు. చేశాను. మీ ఫ్యామిలీ చక్కగా మీ అమ్మా నాన్న బ్రహ్మాండంగా అదే చూసుకోవచ్చు. అంటున్నాను సార్. అందరి ఛానల్ ద్వారా ఉమ్. మన తెలంగాణ గవర్నమెంట్‌కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను. నాకేమి వద్దు. గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయండి ప్లీజ్. ఎందుకంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్యామిలీ కోసమని. చాలా ఏజ్ బార్ అయిపోయారు వాళ్ళు. ఉమ్. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకు నాకు ఒక పెద్ద బంగ్లా వద్దు, పెద్ద మంచి కార్లు వద్దు, ఏమొద్దు. ఆ లైఫ్ వద్దు. ఉమ్. నాకు ఒక జాబ్ ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటా. నాలాగా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటా అంతే. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రౌడ్ పెరుగుతుందా? లేదన్నా మనకు అలాంటి లేదు. కష్టాలు అనేవి పేదవాళ్ళకి ఎక్కువ తెలుసు. అది ఆర్థిక కష్టాలు అవ్వచ్చు, బంధువుల్లో మన స్థాయి బాగోలేనప్పుడు వాళ్ళు అనే మాటలు అవ్వచ్చు, మనం చూసే చులకన భావం అవ్వచ్చు, ఇవన్నీ పూర్ పీపుల్ దగ్గర అంటే పేదవాళ్ళ దగ్గర నుంచే మొదలవుతాయి. సో మనం కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆ మైండ్తో ఉంటే తప్పకుండా భగవంతుడే మనకి ఎవరో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు. ఇప్పటి వరకు నా చేతనైనంత సాయం నేను చేశాను సార్. చేశాను అంటే డబ్బులు కాకుండా ఇంకా ఏదైనా మాట సహాయం 10 రూపాయలు ఉన్నా నేను ఇచ్చేస్తాను. కాకపోతే 22 ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను సార్. ఆ ఫలితం ఈ రోజు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది. అక్క ఇప్పుడు నువ్వు సమాజంలో తిరుగుతూ ఉంటావు. అంటే తిరగటం అంటే నీ ఉద్యోగ రీత్యా. ఇప్పుడు ఆడవాళ్ళ మీద ఎక్కువ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. నువ్వు ఆటో తోలినప్పుడు నీకు లైంగిక వేధింపులు జరిగినాయి. కామన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్క మగవాడు ఆడదాన్ని చూస్తే అలాంటి వ్యామోహాలతోనే ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు? నాకు అలాంటివి ఏమి లేదన్నా. ఎందుకంటే ఇద్దరిలో ఉంటుంది తప్పు. ఒకరు చూస్తున్నారంటే మనం దానికి ఫాలో అవ్వకుండా మన కరెక్ట్లో మనం ఉంటే దానికి ఎవ్వరేం చేయ. ఇప్పుడు నేను అలానే బతుకున్నాను. ఎంతోమంది మా డ్రైవర్స్ అంటే దగ్గర 12,000 13,000 చిల్లర ఉంటారు సార్ అక్కడ ఢిల్లీలో. నేను ఒక్క అమ్మాయిని డ్రైవర్గా. కండక్టర్ చాలా మంది లేడీస్ ఉన్నారు అక్కడ. కానీ మనము మన రెస్పాన్సిబిలిటీ, మన రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఒకటి అంటే మనలో కంట్రోల్ ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎలా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మనం ఉండే దాంట్లో మనం ఉంటే ఇబ్బంది ఉండదు. అలా నీకు వాళ్ళు కూడా గౌరవం ఇచ్చారా చక్కగా? మంచిగానే చూసుకున్నారు సార్. మంచిగానే రెస్పాన్స్ అయ్యేవాళ్ళు. అక్కడ కూడా ఒక మంచి అవార్డు తీసుకునేదాన్ని. మంచి డ్రైవింగ్ చేసి నా ప్యాసింజర్లు నాకు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు. చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు. నేను ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తాను సార్ పని.
బాధ్యతతో చేస్తావు. ఫ్యూచర్లో కూడా ఇలానే చేస్తాను. నా ఉమ్. అలాగనే చాలా మందిని తయారు చేస్తాను తయారు అవకాశం చేస్తావు. వస్తే. ఎట్లా ఈజీగా ఉందా డ్రైవింగ్ ఇప్పుడు బస్సు? ఈజీగానే ఉంది. ఆ, ఒకటి ఏంటంటే సార్, మీరు చెప్పే మాటకి అదే కొన్ని ఇవి ఉన్నాయి కదా, ఆటో నడిపినప్పుడు ఏదైనా కష్టాలు లైఫ్. కష్టాలు లైఫ్ అంటే మనిషి అన్నప్పుడు అన్నీ వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి, అవి వస్తుంటాయి. కానీ చాలా వరకు అయితే జనాలు కొంచెం ఫ్రీ మూమెంట్ చూసేసి తిరిగేస్తారు, లైఫ్ని ఏదోలా చేసేసుకుంటారు. సో ఎందుకంటే నేను చాలా మంది దగ్గర శిక్ష తీసుకున్నా. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గురు శిక్ష అంటారు. మా అత్తమ్మ దగ్గర తీసుకున్నా, మా చాలామంది ఆంటీస్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకున్నా, మా ఊర్లో మా అమ్మ నాన్న కూడా మాకు ఒక గురువు లాగానే, తల్లిదండ్రియే. కానీ మన పెంపకంలో ఉంటుంది సార్ అది కూడా. ఎలా బయట బిహేవ్ చేయాలి, ఎలా బతకాలి, మంచిగా బతకాలి అంటే ఎలా ఉండాలి అనేసి. సో మాకు ఆ మంచి ఫ్యామిలీ సార్, మా అమ్మ నాన్న తరపు నుంచి. మా అత్తమ్మ కూడా ఆమె దగ్గరే, తనకే నేను అమ్మ అని పిలుస్తాను. మా అమ్మ తర్వాత అమ్మ సార్ ఆమె అత్తమ్మ. అంటే నేను ఒక 4 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ మా అత్తమ్మ దగ్గర పంపించారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, సొంత అత్తమ్మనే. దేవరకొండకు పంపించారు. అక్కడే పెరిగి, అక్కడే చదివి, అక్కడ నుంచి ఆటో నేర్చుకొని, దాని తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చా. మా ఊరికి వస్తే బాబాయ్య మామయ్యనా అది కూడా తెలియదు, మా ఊర్లో ఎంతమంది ఉంటారనే తెలియదు. అక్కడే పెరిగాను అనమాట. సో అలా ఉంటుంది సార్. చిన్నప్పటి నుంచి వేరే ఊర్లో పెరిగాం కాబట్టి అక్కడ కూడా మాకు మంచి పేరు ఉంది, మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే చేసేవాళ్ళు వేరేగా ఉంటారు, చేయని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటే ఎవ్వరేం చేయరు సార్. చేసుకునే వాళ్ళకు నేను అది చెప్పట్లేను. కాకపోతే ఒక మనిషి అన్నప్పుడు మనిషిలా బతకాలి. నేను ఏదో మంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఎందుకు వచ్చాను, ఇంకా చాలా ఉంటాయి కదా. సో అలా కాకుండా నాకు ఆ పొజిషన్లో, ఆ మూమెంట్లో నాకు దేవుడు అదే చూపించాడు, నేను అదే చేశాను. నేను ఇప్పటి వరకు ఎక్కడ ఢిల్లీ వెళ్ళా, 15 సంవత్సరాలు అక్కడ ఉన్నా, మళ్ళీ తెలంగాణకు వచ్చా. చాలా కష్టాలు ఎదుర్కొన్నాను సార్, చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కానీ ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉన్నా. అక్క ఇప్పుడు నీలాంటి ఆడవాళ్ళకి లేకపోతే అమ్మాయిలకి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. సోషల్ మీడియా వేదికగా రీల్స్ పేరుతో. అవును. అంటే 4 గోడల మధ్య వివాహం అయిన తర్వాత భర్తకు చూపించాల్సినటువంటి అందాలంతా ఆ సృష్టి ఏదైతే భగవంతుడు తయారు చేశాడో అది నడి బజార్లో పెట్టేస్తున్నారు. అవును సార్. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు సోషల్ మీడియా నేను ఎక్కువ యూజ్ చేయను. మా పిల్లలే మీకు పేరుంది కదా చేయమంటేనే, యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే ఒక 4-5 డేస్ తర్వాతనే నేను ఆన్ చేశాను. నేను సోషల్ మీడియాలో వెళ్ళను సార్ ఎక్కువ. ఫేస్బుక్ ఉంటుంది, ఏదన్నా మంచి ఫొటోస్ ఏమైనా అవార్డు తీసుకున్నాను ఎక్కడ మీటింగ్స్ అవి పెట్టుకుంటాను. ఎక్కువ నేను యూట్యూబ్ అవి అంటే వేస్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అవి నేను చూడను. నా దగ్గర టైమింగ్ ఉండదు. టైం ఉన్నా కూడా నాకు ఒక 1 మంత్ ఫోన్ ఇవ్వకుండా ఇచ్చినా నేను బతుకుతాను సార్. నేను బతుకుతా, నాకు దాంతో అవసరం లేదు. కాకపోతే మనకు ఏంటిదంటే, నాకు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, ఒక మంచి లైఫ్ బతకాలి, ఎక్కడైనా టూర్కి వెళ్ళాలి, ఏదైనా మంచి అందరు 10 మందితో మంచిగా ఉండాలని ఒక ఆశ తప్ప, ఈ ఫోన్లు, ఇవి టిక్టాక్లు, దీని మీదనే బతకాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చూపించాలి, నాకు అలాంటివి లేవు సార్. సో అలా చేస్తున్నారు చాలామంది. నేనేం చెప్పగలుగుతాను సార్, తీసుకోరు, వాళ్ళ థింకింగ్ అది, వాళ్ళది కదా. అలాంటప్పుడు నా మెసేజ్ వాళ్ళకి బాగా అనిపించదు వాళ్ళకు. సో నా వరకు అయితే నేను చెప్పేది అంటే, నా పేరెంట్స్కి, నా చుట్టుపక్కల వాళ్ళకి నేను మంచి మెసేజ్ ఇస్తాను, వాళ్ళతో కూడా నేను మంచిగా నేర్చుకుంటాను. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడినా నాకు ఒక మంచి ఎలా బతకాలనే అది తెలిసింది, అది తెలిసింది సార్. అదే నాకు చాలు. ఎందుకంటే ఆ కష్టమే మనకు చాలా నేర్పిస్తుంది సార్. లైఫ్ అంటే కష్టం పడాలి సార్, పడకుండా ఉంటేనే అది లైఫ్ అవ్వదు. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆటో నడిపాను సార్, రాత్రి అనగా అంటే పగలనగా, వర్షమైనా ఎండ్ అయినా ఆ కష్టాల్లో ఇంకా చాలా ఉంటాయి సార్. అలాంటప్పుడు అదే వేరే వాళ్ళకి చెప్పడం, ఆ మెసేజ్ నేను తీసుకోను, అది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టము. కాకపోతే మా మహిళలే ఎక్కువ ఈ రోజుల్లో ఎక్కువ అలా చేస్తున్నారు. ఇంతకుముందు బాయ్స్ అని చెప్పారు, కానీ ఇప్పుడు చాలా వరకు మీరు చెప్పిన మాట ఒకటి కరెక్ట్, మహిళలే ముందుకున్నారు ఈ ఫీల్డ్లో.
ఇక దానికి మనం ఏం చేయలేము సార్. చేసేది ఏం లేదు. రోజులు అందువల్ల వస్తాయి, కదా ఎక్కువ అదే కదా అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజులు వస్తాయేమో మళ్ళీ ఆ, తిరిగి ఉమ్, వీళ్ళని గుణపాఠం చెప్పే వాళ్ళు దేవుడు వస్తాడో మళ్ళీ ఎవరో వస్తారో, ఉమ్. కానీ ఇలా ఉంది.